హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను కొబ్బరి పొడి అన్నం తయారు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలండి: ధనియాలు, చింతపండు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండు కొబ్బరి ముక్కలు, ఈ పల్లీలు, జీడిపప్పు, తాలింపు సామాన్లు, ఉప్పు, జీలకర్ర, ఉడికించుకున్న అన్నం. తయారు చేయ విధానం అండి: పొయ్యి మీద బాండీ పెట్టుకొని కొబ్బరి ముక్కలు వేయించుకోవాలండి. కొబ్బరి ముక్కలు తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవి దోరగా వేయించుకోవాలండి. వేయించుకున్న వాటిని చల్లారి పెట్టుకొని దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి, పౌడర్ లాగా. సగం నలిగిన తర్వాత చింతపండు, వెల్లుల్లిపాయ రెబ్బలు వీటిని కూడా కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తయారు చేయ విధానం అండి: ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అండి ఇందులో తాలింపు సామాన్లు, తర్వాత పల్లీలు, జీడిపప్పులు, కరివేపాకు, ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. రైస్ని ఉడికించుకున్న రైస్ అండి. ఇది పౌడర్, ఈ పౌడర్ గ్రైండ్ చేసుకున్న పౌడర్ అండి. ఇది రైస్లో కలుపుకోవాలండి. రెడీ అయిపోయిందండి. మసాలా పౌడర్లన్నీ బాగా పట్టినాయండి. ఉప్పు అంతా బాగా సరిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. కొత్తిమీర. మీకు నచ్చినట్లయితే పండు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.